హాయ్ హలో నమస్తే. ఊర్లలో జనరల్గా గవర్నమెంట్ జాబ్ ఉంటే ఖచ్చితంగా ఆ విలువ వేరేలా ఉంటుంది. కానీ వీళ్ళకి గవర్నమెంట్ జాబ్ వల్లే ఏదో ప్రాబ్లం వచ్చిందట. అసలు గవర్నమెంట్ జాబ్ వల్ల ఏ ప్రాబ్లం వస్తుంది, ఆయన అసలు ఏం జాబ్ చేస్తున్నారు, అసలు ఈ సినిమా ఎలా ఉండబోతోంది, మన ముందుకి సర్కార్ నౌకరీ అనే మూవీతో వస్తున్నారు మనందరి ఫేవరెట్ సింగర్ సునీత గారి అబ్బాయి ఆకాష్. సో ఆయన మనతో ఉన్నారు, అండ్ హీరోయిన్ భావన, అండ్ డైరెక్టర్ శేఖర్ గారు ఉన్నారు. సర్కార్ నౌకరీ ఎలా ఉంటుందో అడిగి తెలుసుకుందాం వాళ్ళని. హాయ్ ఆకాష్ గారు, ఎలా ఉన్నారు? నర్వస్, ఎక్సైట్మెంట్, అంటే మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. మిక్స్డ్ ఎమోషన్స్ అంతా. అండ్ భావన చాలా బాగున్నారు, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. అండ్ మీరు సార్ ఎలా ఉన్నారు? బాగున్నా. మీకు కూడా అదే ఎక్సైట్మెంట్ ఉందా? ఉంటుంది కదండి. అండ్ ట్రైలర్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అంటే ఈ మధ్య కాలంలో వచ్చే మూవీస్ తో కంపేర్ చేస్తే చాలా యూనిక్ గా ఉంది. థ్యాంక్ యూ అన్న. సో కాన్సెప్ట్ కూడా అంతే యూనిక్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అసలు మీ దృష్టిలో సర్కార్ నౌకరీ అంటే ఏంటి సార్? అంటే సినిమాలోనా? మీ వర్షన్లో. మా వర్షన్లో హెల్త్ ప్రమోటర్ అండి. ఓకే, హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి. అంటే ఏమన్నా మోరల్ లాగా ఏమన్నా మెసేజ్ ఓరియంటెడ్గా వస్తుంది? ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండి. ఓకే, హిలేరియస్గా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్లోనే మనకు తెలియకుండా ఒక ఎమోషన్ ట్రావెల్ అవుతుంది. సో అండ్ రెస్పాన్సిబిలిటీ సినిమా. ఆకాష్ గారు, మీరు అసలు ఫస్ట్ మూవీయే ఎందుకు ఇలా మెసేజ్ ఓరియంటెడ్ మూవీతో రావాలనుకున్నారు? ఇది ఒక ప్లాన్ ఆర్ స్ట్రాటజీలో చేయలేదండి. అంటే నా ఫస్ట్ మూవీ ఒక ఈ జానరాలో ఉండాలి, లేకపోతే ఈ టాపిక్ కవర్ చేయాలి అన్నట్టు లేదు. బట్ అంటే బేసిక్గా చాలా ఎంగేజ్ ఇప్పుడిప్పుడే, అంటే ఎలా అంటే కొంచెం తెలుసుకుంటున్నారు ప్రపంచాన్ని అన్నప్పుడే మెసేజ్తో వస్తే జనరల్గా ఆడియన్స్ దానికి బాగా కనెక్ట్ అవుతారా లేదా అనే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. 100% ఇప్పుడిప్పుడే కూడా కదండి, ఇప్పుడే అసలు మొదలెట్టింది నా జర్నీ. కానీ అంటే బేసిక్గా మీరు పెరగడం అంతా ఇదే ఏరియాలో పెరిగారు కాబట్టి. కానీ ఒకసారి స్టెప్ ఇన్ అయితేనే కదా ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసేది. రైట్. 2 రీజన్స్ అండి. ఫస్ట్ థింగ్, నేను ఇండస్ట్రీకి రాక ముందు వాట్ ఐ డిసైడ్ వాస్ టు ఫస్ట్ జనాల్లో ఒక నమ్మకం క్రియేట్ అవ్వాలి దట్ ఐ కెన్ యాక్ట్ అనేది. ఒక మంచి నటుడిగా నన్ను నేను చూపించుకుందామని ఐ వాంటెడ్ టు డూ దాట్. సెకండ్ థింగ్, అది లక్కీ పార్ట్ ఎక్కడంటే శేఖర్ గారు నన్ను నమ్మడం. అంటే ఇలాంటి ఒక స్క్రిప్ట్ రాయడం అనేది యూజువలీ ప్రతి డైరెక్టర్ ఒక కమర్షియల్ వేలో వెళ్ళి ఒక రొమాంటిక్ వేలో వెళ్ళి తీయడం, అది కొంచెం రిస్క్ తక్కువ అనుకుంటా అలాంటి టాపిక్స్ ఎంచుకోవడం. కానీ సార్ ఎప్పుడైతే ఆ ఇన్ఫర్మేటివ్ అండ్ ఎంటర్టైన్మెంట్ కలిపి ఒక స్క్రిప్ట్ రాశారు, నాకు దాని మీద రెస్పెక్ట్ చాలా పెరిగింది. అండ్ సార్ ఎప్పుడైతే నాకు నరేషన్ ఇచ్చారో అది ఐ వాజ్ వెరీ ఎమోషనలీ కనెక్టెడ్ విత్ దట్. సో నన్ను నేను ఛాలెంజ్ చేసుకోగలను, మంచి నటుడుగా ప్రూవ్ చేసుకునే స్క్రిప్ట్ ఇది. అండ్ స్క్రిప్ట్లో అంతే ఇన్వాల్వ్మెంట్ నాకు మమ్మీకి ఉంది కాబట్టి ఐ థాట్ దిస్ వాజ్ అ రైట్ స్టెప్ టు డూ. అండ్ ఇవన్నీ ఆలోచించిన తర్వాత నేను ఎంత స్టైలిష్గా ఉన్నా, లేకపోతే ఎన్ని ఫైట్లు ఉన్నాయి, ఎన్ని పాటలు ఉన్నాయి, ఇవన్నీ గుర్తురాలేదు నాకు బేసిక్లీ. అండ్ వెంటనే అంటే ఆయన స్టోరీ చెప్పిన వెంటనే, ఆ కాన్సెప్ట్ విన్న వెంటనే మీ మైండ్లో రన్ అయిన థాట్ ప్రాసెస్ ఏంటి? అదే అండి, హౌ బ్యూటిఫుల్లీ కనెక్టెడ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఎయిడ్స్ ఉందని అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో అట్లీస్ట్ అవేర్నెస్ కూడా చాలా పెరిగిపోయింది. కానీ తెలిసిన విషయంలోనే తెలియని విషయాలు కొన్ని చాలా ఉన్నాయి. అంటే మన భారతదేశంలో ఇలా ఒక జరిగింది ఎపిడమిక్ అని తెలుసు, కానీ విలేజెస్ వరకు ఎంత ఎఫెక్ట్ అయ్యాయో అనేది ఎస్పెషలీ నా జనరేషన్కి చాలా తక్కువ తెలుసు అని అనుకుంటున్నాను. సో రకరకాల ఏజ్ గ్రూప్స్కి రకరకాల ఇన్ఫర్మేషన్. నాకంటే ముందు జనరేషన్ కూడా చూసేవాళ్ళు అక్కడ లైవ్లో ఎయిడ్స్ ఎలా ఎఫెక్ట్ అయిందని. నా జనరేషన్కి వచ్చేసరికి ఓహో అలా జరిగిందా తెలుసుకుందాం అంటారు. నా కింద జనరేషన్కి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ప్రతి ఏజ్ గ్రూప్కి ఏదో ఒక దే కెన్ టేక్ బ్యాక్ సంథింగ్ ఫ్రమ్ ద మూవీ అన్నట్టుగా ఆయన స్క్రిప్ట్ రాశారు. సో వన్ ఐ హర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం, తెలిసినా కూడా చాలా తెలియని విషయాలు ఉన్నాయి కాబట్టి ఇట్ కెన్ బీ ఇన్ ఎంటర్టైనింగ్ వే అని నమ్మాను నేను. అండ్ భావన, మీది చాలా యునీక్ రోల్. బేసిక్గా చెప్పాలంటే వీళ్ళిద్దరితో కంపేర్ చేస్తే కూడా అంటే ఇప్పుడిప్పుడే వస్తున్న హీరోయిన్స్కి ఇలాంటి ఒక రోల్స్ రావడం చాలా ఛాలెంజింగ్. సో మీకు కొంచెం ఎక్కడన్నా కష్టం అలా ఏమన్నా అనిపించిందా? లేదండి, మేము వర్క్షాప్స్ చేసాము బిఫోర్ గోయింగ్ ఆన్ ద సెట్. సో నాకు ఎప్పుడు తెలంగాణ భాష నేను ఎప్పుడు మాట్లాడలేదు ఆన్ ద సెట్. అండ్ ఇలాంటి విలేజ్ రోల్స్ అప్పుడు ఎలా ఉంటారు, ఎలా మాట్లాడతారు, ఎలా ఆలోచిస్తారు, అవన్నీ సార్ నరేషన్ ఇచ్చినప్పుడు ఐ గాట్ అన్ ఐడియా. కానీ వర్క్షాప్ చేస్తున్నప్పుడు ఇంకా క్లారిటీ వచ్చింది. అండ్ సార్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు క్యారెక్టరైజేషన్స్ గురించి అండ్ ఈవెంట్స్, సిచ్యువేషన్స్ అవన్నీ మంచిగా డిస్క్రైబ్ చేసి ఈ ఎక్స్ప్లెయిన్. సో అంత కష్టం అనిపించలేదు. అండ్ డైరెక్టర్ గారు, అంటే ఈ అవేర్నెస్ అనేది ఇప్పుడు చాలా మందికి ఎక్కువగా ఉంది. బేసిక్గా చెప్పాలంటే ఒకప్పుడు ఈ అవేర్నెస్ లేదు, కానీ ఇప్పుడు చాలా మందికి ఉంది. కాబట్టి ఈ పాయింట్లో ఈ సినిమాని తీసుకురావడం అనేది కరెక్టా కాదా అనే కన్ఫ్యూజన్ మీకు ఏమన్నా ఉండిందా?
అదేం లేదండి, అంటే మీరు అడిగేది ఇప్పుడు అంత అంత ఆ ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఎలా కనెక్ట్ అవుతారు జనాలు అంటే ఇలా ఉండాలి, ఇలా వాడితే ఇది ప్రాబ్లమ్ ని ఆపొచ్చు అనే అవేర్నెస్ చాలా మందిలో ఉంది కదా, ఆల్మోస్ట్ 99% మందిలో ఉంది. అవును, ఉందండి. సో ఈ టైంలో మీరు తీసుకురావడం అనేది అంత యూస్ఫుల్ అంటారు. అంటే ఇప్పుడు లేదు కదా ప్రాబ్లము, దాని మీద అంత ఎఫెక్ట్ లేదు కదా, ఇప్పుడు ఆ సినిమా అంటే అలాంటిది చెప్పడం జనాలు ఎంతవరకు తీసుకుంటారు అనేది కదా. ఎగ్జాక్ట్లీ. మీరు అన్నమయ్య చూసారండి? చూసాను. నచ్చిందండి. RRR చూసారా? నచ్చిందండి. అప్పుడెప్పుడో జరిగిన స్వతంత్రం ఇప్పుడు ఎందుకు చూసారండి? అప్పుడెప్పుడో అన్నమయ్య ఆయన ఉన్నాడో లేదో కూడా మనకు తెలియదు, బట్ ఉన్నారు, బట్ జనరల్గా అంటారు, మనం చూడలేదు. మరి మీరు చూసి ఆదరించారు కదండి. మరి ఇప్పుడు ఎఫెక్టే లేదు కదండి, స్వతంత్రం కోసం ఎఫెక్టే లేనప్పుడు ఎందుకు RRR వరల్డ్ వైడ్గా ఫేమస్ అయ్యింది? ఓకే. సినిమా అనేది ఎప్పుడు కంటెంట్ అండి. ఇప్పుడు జరిగేదే తీయాలి అంటే రోజుకో న్యూస్ పేపర్ చదివి దాన్నే సినిమాలు తీయాలి, మళ్ళీ అది కూడా రేపటితో ఎక్స్పైర్ అవుతుంది, ఈ రోజే సినిమా తీసేయాలి కదండి. ఏ రోజు ప్రాబ్లం ఆ రోజే షూటింగ్ చేయాలి అంటే మనకు మీడియా ఉంది, అద్భుతంగా ఏ రోజుకి ఆ రోజు చెప్తున్నారు. సో సినిమా అనేది ఎప్పుడు ఎంటర్టైన్మెంట్. సో దాన్ని ఎంటర్టైన్మెంట్ అంటే ఒక నవ్వడమనే కాదండి, నవరసాలలో ఏదైనా తీసుకొని జనాల్ని ఆకట్టుకునేలాగా ఆ డార్క్ రూమ్లో కనుక కట్టిపడేసే ఏదైనా సరే సినిమా. దాంట్లో ఫిక్షన్ ఉండొచ్చు, రియల్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో ఒక ఆడియన్ని మనం డార్క్ రూమ్లో వాళ్ళకున్న కష్టాలు మర్చిపోయి 3 hours టైము 200 రూపీసో 400 రూపీసో పెట్టి వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైతే పరిపూర్ణంగా మనం చెప్తామో అది సినిమా. అండ్ ఆకాష్, ఆల్రెడీ మీ ప్రీమియర్స్ చూసిన వాళ్ళు మీ యాక్టింగ్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. అంటే మీ మదర్ రియాక్షన్ ఎలా ఉండింది మిమ్మల్ని స్క్రీన్ మీద చూసినప్పుడు? ఫస్ట్లో కొంచెం భయం వేసేది నేను ఎలా చేస్తానా అనేది, ఎందుకంటే ఎంత కాంపిటేటివ్ ఇండస్ట్రీయో తెలుసు, అండ్ ఇలా గట్టిగా నిలబడాలంటే ఎంత హార్డ్ వర్క్ ఉండాలో కూడా తెలుసు. కాబట్టి ఒక రకమైన భయం ఉండేది, అంటే ఎంతవరకు ఆ న్యాచురాలిటీ నేను స్క్రీన్ మీద చూపిస్తాను, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఏంటి, డైలాగ్ డెలివరీ నుంచి డబ్బింగ్ నుంచి. సో మెల్లిమెల్లిగా నా క్రాఫ్ట్ నేను పెంచుకుంటూ, నేను ట్రైన్ అవుతూ, వర్క్షాప్స్ చేస్తూ ఒక రకమైన కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. అండ్ అల్టిమేట్లీ మమ్మీ కూడా ప్రతి స్టెప్లో రషెస్ చూసేవాళ్ళు, ఏం జరుగుతుంది సెట్ మీద, ఎలాంటి సీన్స్ జరుగుతున్నాయి. సో మయూఖా ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను నేను ఒక 2.5 months. మయూఖా ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన తర్వాత లాస్ట్లో ఒక వీడియో షూట్ చేశాను, ఒక స్క్రిప్ట్ నేను యాక్ట్ చేశాను అక్కడ. ఆ వీడియో చూసిన తర్వాత ఫస్ట్ టైం మమ్మీ కాన్ఫిడెన్స్ వచ్చింది. దాని తర్వాత ఎప్పుడైతే మేము వర్క్షాప్స్ చేయడం మొదలెట్టామో, సెట్ మీదకి వెళ్ళి కొన్ని సీన్స్ షూట్ చేసాము ఆ విలేజ్ సెటప్లో, అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్, అలా ప్రతి స్టేజ్లో కాన్ఫిడెన్స్ పెరుగుతూ పోయింది. బట్ అల్టిమేట్లీ షీ వాజ్ కన్విన్స్డ్ దట్ నాలో ఒక నటుడు ఉన్నాడని, నేను చేయగలననే ఒక చిన్న కాన్ఫిడెన్స్. అంటే ఇదంతా చూడడం వేరు, కానీ ఒకేసారి స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఆవిడ చాలా ఎమోషనల్ అయి ఉంటారు. ఆవిడ రియాక్షన్ ఎలా ఉండింది? అసలు షీ వాజ్ వెరీ ఇమోషనల్ త్రూ అవుట్ అండి, ఎందుకంటే ఫస్ట్ మూవీ ఈజ్ ఆల్వేస్ స్పెషల్. ఎప్పుడైతే మనం అడుగు పెడతామో ఇండస్ట్రీలో అనేది నాకు కూడా చాలా ఎమోషనలీ స్పెషల్, ఆవిడ కూడా ఇంకా ఎమోషనలీ స్పెషల్. అంటే ఒక తన పిల్లాడు వస్తున్నాడంటే ఇండస్ట్రీకి, దట్స్ వెరీ నైస్ అండ్ హ్యాపీ. సో షీ వాజ్ వెరీ హ్యాపీ అండ్ షీ ఈజ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ డిడ్. అండ్ ఫస్ట్ నేను ఆడియన్స్ కంటే ప్రూవ్ చేసుకోవాల్సింది మా మదర్కే, దట్ ఈ ఇండస్ట్రీకి కరెక్టా కాదా నేను అనేది. సో ఐ థింక్ ఐ డిడ్ దట్. ఇంకా హోప్ఫుల్లీ ఐ కీప్ డూయింగ్ దిస్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, ఆవిడకి ఎప్పుడు మీలో ఒక నటుడు ఉన్నాడు అనేది క్లారిటీ ఆవిడకి వచ్చింది. మీకు ఎప్పుడు వచ్చింది నాలో ఒక నటుడు ఉన్నాడు అనే కాన్ఫిడెన్స్? నాకు ఐ థింక్ ఇంకా రాలేదండి పూర్తిగా. ఇప్పటికి అంటే రాలేదు అంటే ఎస్ ఐ డూ వాంట్ టు డూ దిస్ అని ఒక క్లారిటీ ఉంది, నాకు ఇష్టం, ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఎప్పటికప్పుడు మనం అలా కన్విన్స్ అయిపోకూడదనే నా మైండ్ సెట్. అంటే వచ్చేసాడు రా నటున్నాళ్ళు అని ఆగిపోకూడదు. బేసిక్లీ ఎవ్రీడే ఇస్ లెర్నింగ్. మొన్న నేను కూడా మొత్తం సినిమా చూశాను. అఫ్కోర్స్ ఐ లైక్డ్ సమ్ ప్లేసెస్, నేను బాగా చేశాను, కొన్ని ప్లేసెస్లో ఇంకా చాలా బాగా చేయొచ్చు అనిపించింది, కొన్ని ప్లేసెస్లో అస్సలు బాగా చేయలేదు అనిపించింది. సో ఎప్పటికప్పుడు మనం క్రాఫ్ట్ అది చేస్తూనే ఉండాలి, ఎప్పటికప్పుడు ఆ ఛాలెంజ్ వెళ్తూనే ఉంటుంది. కాబట్టి ఐఎమ్ వెరీ క్రిటికల్ అబౌట్ మై సెల్ఫ్. అండ్ భావన గారు, మీరు చార్టెడ్ అకౌంటెంట్ అంట, అయినా సరే హీరోయిన్గా ఆపర్చునిటీ, అసలు ఎందుకు యాక్టర్ అవ్వాలనుకున్నారు మీరు? సో చిన్నప్పుడు నేను చాలా మంచిగా అబద్ధం చెప్పేదాన్ని, చాలా మంచిగా. అంటే నేను ఎప్పుడు ఏం అబద్ధం చెప్పినా అందరు నమ్మేసేవాళ్ళు. సో అప్పుడే నాకు అరే నేను యాక్చువల్లీ యాక్టింగ్ చేస్తే చాలా మంచి యాక్టర్ని అవుతానని అప్పటి నుండే ఐ హ్యాడ్, అంటే లోపల, కానీ ఎప్పుడు యాక్టర్ అవుదాం అనుకోలేదు. కానీ వెనెవర్ అంటే ఇంటర్వ్యూస్ చూస్తే, లేకపోతే అప్పుడు కాఫీ విత్ కరణ్ చూసేదాన్ని, ఇంటర్వ్యూస్ చూస్తే నేను క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేస్తాను అలా ఇలా మిర్రర్ ముందు కానీ ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదు. వన్స్ ఐ స్టార్టెడ్ డూయింగ్ మై జాబ్, నాకు కొంచెం అంటే ఇంతే నా లైఫ్
ఆ ఫీలింగ్ వచ్చింది. అప్పుడు వీకెండ్ ఏదైనా ట్రై చేద్దాము, అట్లీస్ట్ వీకెండ్ హాబీలా ఏదైనా పెట్టుకుందామని థియేటర్ జాయిన్ అయ్యా. థియేటర్ జాయిన్ అయిన తర్వాత నేను ఒక 10-minute పర్ఫార్మెన్స్ ఇచ్చా. ద వర్కర్ అని ఒక ప్లే ఉంది, అది ఓన్లీ మై క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, అంటే ఆ వర్క్షాప్లో చేసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళే వచ్చి చూశారు. అండ్ వాళ్ళకు నచ్చిందో ఏమో తెలియదు కానీ నాకైతే ఐ లవ్డ్ ఇట్. అంటే ఆ స్టేజ్ మీద ఉండడం అండ్ అంటే అందరు మనల్ని చూస్తున్నారు, అందరు అటెన్షన్ నా పైన ఉంది అని తెలవడం, ఐ లైక్డ్ ఆల్ ఆఫ్ దాట్. కానీ నిజంగా కెరియర్లా చేయగలుగుతానా అని ఒక డౌట్ వచ్చింది. అప్పుడు నేను 4 hours థియేటర్, 4 hours వర్క్ చేసేదాన్ని. సో మార్నింగ్ 9 to 2 వర్క్ అండ్ ఈవినింగ్ 3 to 6 థియేటర్ చేసేదాన్ని. అప్పుడు ఓకే ఐ కెన్ యాక్ట్, నాకు యాక్టింగ్ నిజంగా ఇష్టం అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. కానీ దీన్ని కెరియర్గా చేసి డబ్బులు ఎవరు పే చేస్తారని డౌట్ వచ్చింది, ఎందుకంటే థియేటర్ డజంట్ పే యూ మనీ. సో కొంచెం సేవింగ్స్ పెట్టుకుని 1 year ట్రై చేద్దాము, ఇఫ్ ఐ గెట్ ఎనీ రోల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అని ఐ స్టార్టెడ్. ఓకే, ఆపర్చునిటీ ఎలా వచ్చింది దీనికి? థియేటర్ వల్లండి, వెరీ ఫ్రాంక్లీ. ఎందుకంటే వెన్ ఎవర్ ఐ యూస్ టు సెండ్ మై ప్రొఫైల్ టు కాస్టింగ్ ఏజెంట్స్ అండ్ ఆల్, నా ప్రొఫైల్ యూస్ టు మోస్ట్లీ గెట్ పిక్డ్ అప్ బికాస్ ఆఫ్ మై థియేటర్ ఎక్స్పీరియన్స్. అంటే వెన్ కంపేర్డ్ టు దే ఆర్ 2 routes అంటారు, ఇదే యూ కెన్ గో త్రూ మోడలింగ్, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్, ఫాలోవర్స్ పెంచుకొని దట్ రూట్, ఆర్ యూ కెన్ గో త్రూ theater route and acting school, film school and all. So I chose this route and it helped. Theater valle initial opportunities వచ్చాయి, ఆ తర్వాత త్రూ కాంటాక్ట్స్, కనెక్షన్స్, ఆడిషన్ టేప్స్ అటు ఇటు వెళ్ళడం దానివల్ల. అండ్ డైరెక్టర్ గారు అంటే ప్రీమియర్స్ చూసిన వాళ్ళు ఎక్కువగా చెప్తున్న విషయం, ఎంత రాఘవేంద్రరావు గారు ప్రొడ్యూసర్ అయినప్పటికీ ఎక్కడో మధ్యలో ఆయన టెక్స్చర్ కనిపిస్తోంది సినిమాలో అనేది ఒకటి వినిపిస్తుంది. అండ్ ఎక్కడన్నా ఆయన డైరెక్షన్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉండిందా? లేదండి, కానీ నేను తీసుకున్నానండి అది కావాలని. అంటే మనం కూడా కొన్నిసార్లు కనీసం అంటే మెయిన్ కథ కాకపోయినా కొన్నిసార్లు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చేసేటప్పుడైనా కొంచెం స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్లో అంత పెద్ద ఆయన్ని మనం చిన్నప్పటి నుంచి ఇన్స్పైర్ అవుతున్నప్పుడు సరే ఒక చిన్న ఆయనలాగా ఒకటి ప్రయోగం చేద్దామని ఆ చిన్న షార్ట్స్ మేమే ప్లాన్ చేసిందని. ఆయన ఏం పాపం చాలా జెన్యున్గా వదిలేశాడు ఈ సినిమాని. మీరు ఏదైతే రాశారో అదే తీయండి అని. మోస్ట్లీ ఆ సాంగ్లో మీకు కనబడి ఉంటుంది ఆ చిన్న షార్ట్స్. సో అవి నేను ప్లాన్ చేసినాయండి, ఆయనని ఇన్స్పైర్ అయ్యి ప్లాన్ చేసినాయి. అండ్ బేసిక్గా ఆయన స్టోరీ విన్న వెంటనే మీకు చెక్ ఇచ్చేసారంట. ఎలా ఆయన పడేశారు? చాలా సీరియస్గా కథ చెప్పి పడేశారు. పడేయకూడదు, గెలవాలంటారు కదా సార్ అమ్మాయిలు. సినిమాలో అమ్మాయిని పడేయకూడదు, గెలవాలని ఇంటర్వ్యూలో చెప్పారు. అబ్బాయిలను అయితే పడేయచ్చు అంటారు. అబ్బాయిలు పడిపోతారు. అది ఏమైనా అబ్బాయిలు అమ్మాయిలకు పడతారు, కానీ ఇక్కడ అబ్బాయిలకి పడ్డం అనేది కాన్సెప్ట్ లేదు కదా. అబ్బాయిలు అనే జెండరే అసలు ఎవరికైనా పడిపోతారండి. అసలు నేను స్క్రిప్ట్ పడిపోలేదు ఇప్పుడు. అమ్మో, సారీ మీ క్వశ్చన్. అయితే అంటే ఆయనలో మీకు ఆయనకి మీలో బాగా నచ్చిన విషయం ఏంటి? ఆయన ఎప్పుడు అంటే ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు భయపడ్డాను, ఎందుకంటే ఈయన లవ్ స్టోరీలు, ఫ్యామిలీ డ్రామాలు అంటే అంత పెద్ద ఆయనకి మనం ఏం కథ చెప్తాం అనేది చిన్న భయం అయితే ఉంటుందండి ఆబ్వియస్లీ ఎవరికైనా. ఇంకా అలాంటిది నేను ఎక్కడ డైరెక్షన్ చేయలేదు, ఎక్కడ రైటర్గా చేయలేదు, అలాంటిది నాకు ఇంకెంత భయం ఉంటుంది. నేను ఫస్ట్ టైం ఆయన కథ చెప్పమన్నప్పుడు ఒక 2 days 1 week టైం తీసుకుంటున్నాను. ఆయన షెడ్యూల్ మారుస్తూనే వచ్చాను. 1 week అన్నాను, 1 week తర్వాత మళ్ళీ 2 days అడిగాను. ఫైనల్గా నా దగ్గర మల్టిపుల్ చాయిస్ ఉండే, స్క్రిప్ట్లు చాలా ఉండే, ఒక 6 దాకా ఉండే. సో అప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే ఓకే, రాఘవేంద్రరావు గారు ఫస్ట్ సినిమాలు చూసుకుంటే ఇలాంటివే తీశాడు. ఒక ఫీమేల్ చాలా పెద్ద పీట, మహిళలకి చాలా పెద్ద పీట తీశాడు ఆయన. సో నాకు అప్పుడు అనిపించింది లేదు, మళ్ళీ ఆయన గుర్తు చేయగలిగితే మనం, నాకు తెలిసి ఇంకా ఆప్షన్ ఇది ఒకటే అనే ఏదైతే మైండ్లో ఫిక్స్ అయిపోయి అప్పుడు నేను ఈ స్క్రిప్ట్ ముందుకు తీసుకొచ్చి ఇది చెప్పాను. సింగిల్ సిట్టింగ్ అండి, ఆయన వినడము, దాంట్లో కరెక్షన్స్ ఇట్లా ఏమీ చెప్పలేదు, డైరెక్ట్ ఓకే చేశాడు. వితిన్ 15-20 daysలో షూట్కి వెళ్ళిపోయినాం. అండ్ ఫస్ట్ టైం మీరు రాఘవేంద్రరావు గారిని కలిసినప్పుడు మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండింది? యాక్చువల్లీ రాఘవేంద్రరావు గారిని ఒక 2 years ముందు కలిసాను. అంటే ఈ సెట్లో కలిసి యా, అది ఒక మ్యాజికల్ ఫీలింగ్ అండి. ఎందుకంటే హీఈస్ ద డైరెక్టర్ హూస్ బీన్ హియర్ ఫర్ 40 years ప్లస్. అండ్ ఎలాంటి ఏ లిస్టర్స్తో పనిచేస్తారో అందరికీ తెలుసు, ఎలాంటి యాక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు ఆయన, అల్లు అర్జున్, మహేష్ బాబు గారిని. చాలా బేసిక్గా ఆయన చేతి చలవ చాలా మంచిది అంటుంటారు. అది కూడా అంటూ ఉంటారు. శ్రీలీల రీసెంట్లీ అండ్ రోషన్ మేఘా ఆయన. అదే అండి, ఇవన్నీ ఆలోచించినప్పుడు అంత
గ్రేట్ పర్సన్ నా మీద ఒక నమ్మకం పెట్టుకుని ఒక సినిమా తీస్తున్నారని అది చెప్పలేని ఫీలింగ్ అండి. ఇట్స్ మోర్ దెన్ ఎనీ అవార్డ్ ఐ కెన్ గెట్ ఇన్ మై లైఫ్. సో అది ఆయన పర్సనాలిటీ, ఆయన గొప్పతనం అది. దట్ యంగ్స్టర్స్ని ఇంకా పుష్ చేయాలనే ఎందుకంటే చాలా యంగ్ టీమ్ అండి, డైరెక్టర్తో కలిపి కూడా చాలా యంగ్ టీమ్ ఇది. అండ్ హీ కుడ్ హ్యావ్ టేకెన్ ఎనీ బిగ్ యాక్టర్ ఈ మూవీకి, హీ కుడ్ హ్యావ్ టేకెన్ ఎనీ బిగ్ ప్రొడక్షన్ హౌస్ అండ్ కనెక్టెడ్ అ బిగ్ యాక్టర్ టు ఇట్. కానీ ఆ అవకాశం ఇవ్వడం అనే దాని మీద ఆయన ఎంత వాల్యూ చూస్తారంటే అది ఆయన గొప్పతనం నిజంగా. సో ఇవన్నీ ఆలోచించినప్పుడు అసలు వావ్ అనిపిస్తుంది, ఎలా నాకు ఈ అవకాశం వచ్చింది, ఎలా ఆయన మమ్మల్ని నవ్వుతున్నారు. అండ్ ఫైనలీ ఐ హోప్ వీ డిజర్వ్ దిస్, ఐ హోప్ వీ కన్విన్స్డ్ హిమ్ ఫైనలీ. అండ్ ట్రైలర్ లాంచ్ కూడా చిరంజీవి గారు చేయడం జరిగింది. అండ్ ఆయన ట్రైలర్ చూసిన వెంటనే బేసిక్గా ఆయన బయటకు చెప్పింది అయితే మేము చూసాం, కానీ మీతో వెంటనే ఆయన ఏమన్నారు? నేను పెద్ద ఒక జోన్లోకి వెళ్ళిపోయానండి, ఎందుకంటే నేను పెద్ద మెగాస్టార్ గారి ఫ్యాన్ని. నేను డాన్స్ చేయడం మొదలెట్టి నేను కూడా అంటే పెద్ద ఇన్ఫ్లుయెన్స్ మెగాస్టార్ గారే. సో చిన్నప్పటి నుంచి పిచ్చి నాకు మెగాస్టార్ గారు అంటే. ఆయన ముందు నుంచోవడం అంటే నాకు షివర్ లిటిల్లీ. ఆయన ఒకే ఒక మాట నాకు చాలా న్యాచురల్గా కనపడుతున్నాను అని, అది చాలు నాకు. ఆ ట్రైలర్ చూసారు ఆయన. అండ్ ఆయన ఎంత మంచివాళ్ళు అంటే నేను చెప్పకూడదు. ఆయన మమ్మల్ని ఇంటికి పిలిచారు, ఆయన ఇంటికి పిలిచి ట్రైలర్ చూశారు, ట్రైలర్ చూసి ఒక చిన్న బయట ఇచ్చారు. ఇవన్నీ చేయాల్సిన అవసరం అస్సలు లేదు ఆయనకి. బట్ దట్స్ ద కైండ్ ఆఫ్ పర్సన్ హీ ఈస్, ఇట్స్ అ కైండ్ ఆఫ్ సూపర్ స్టార్ హీ ఈస్. సో యా అండి, ఆయన జస్ట్ న్యాచురల్గా కనిపిస్తున్నాను ఒక చిన్న మాట అన్నారు, అది నాకు చాలు. హీ మేడ్ మై డే, ఇయర్, డెకేడ్, ఎవ్రీథింగ్. కానీ నిజంగానే అంటే మెగాస్టార్ గారు లాంటి వాళ్ళే చెప్పారంటే ఆ న్యాచురాలిటీ నిజంగానే కనిపించింది. బేసిక్గా మీరు పెరిగిన సిచ్యువేషన్స్, సర్కమ్స్టాన్సెస్ అవి కాకపోయినా ఆ రియాలిటీ ఎలా వచ్చిందనే డౌట్ మాకు కూడా వచ్చింది. డైరెక్టర్ గారు ఎందుకంటే అన్ని వర్క్షాప్స్ చేయడం వల్ల అన్నిసార్లు. ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ గారికి ఇంకో టాలెంట్ అంటే ఎక్కడైనా ఒక సెటప్ చేస్తారు, ఒక ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఈ స్టూడియోలో కూడా ఒక విలేజ్ సెటప్ చేయమంటే ఒక గంట సేపట్లో విలేజ్ సెటప్ చేపిస్తారు ఇక్కడ. అండ్ ఏంటి అలా చూస్తున్నారు? ఎవరో మా డైరెక్టర్ నాకెవరో అవకాశం ఇచ్చారు. అంటే ఇంతకు ముందు ఎప్పుడు పొగడలేదు సార్ ఆయన మిమ్మల్ని? చాలా సార్లు పొగుడుతూనే ఉన్నాయండి, ఇంటర్వ్యూలు అన్ని మధ్యలో బ్రేక్ చేస్తాండి, ఆయన పొగుడుతూనే ఉంటాడు. సో మా ముగ్గురికి ఒకే ప్రాబ్లం అండి, కాంప్లిమెంట్లు తీసుకోవడం రాదు మాకు. కొంచెం అలవాటు అవ్వాలి. సో అలాంటి ఆర్కే సినీప్లెక్స్ బేస్మెంట్లో ఆయన విలేజ్ సెటప్ క్రియేట్ చేశారు. అక్కడ మా వర్క్షాప్స్ జరిగాయి లిటరలీ. అందులో వెళ్ళగానే ఒక విలేజ్ ఫీలింగ్ వచ్చింది. ఎప్పుడైతే మన ఎన్వైర్న్మెంట్, మన కాస్ట్యూమ్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటాయో కొంచెం ఈజీ అవుద్ది ఆ క్యారెక్టర్లోకి, ఆ వరల్డ్లోకి వెళ్ళిపోవడం అనేది. సో రిపీటెడ్లీ వర్క్షాప్స్ చేస్తూ హీరోయిన్ గారితో నేను కెమిస్ట్రీ బిల్డ్ అవుతూ ఇవన్నీ సెట్ కంటే ముందు చేయడం వల్ల ఐ థింక్ దట్ న్యాచురాలిటీ వాజ్ ఈజియర్ టు డూ ఇట్ ఆన్ సెట్. సో అఫ్ కోర్స్ క్రెడిట్ గోస్ టు ఫర్ దట్. అండ్ ఆల్రెడీ రోషన్ గారి సినిమా రిలీజ్ అయిపోయింది అండ్ మీ సినిమా రాబోతుంది. అండ్ మీ మదరు వాళ్ళ మదరు ఫ్రెండ్స్, సో ఆల్రెడీ ఆ ఆరా స్టార్ట్ అయిపోయింది అండ్ మీది నెక్స్ట్ ఉండబోతోందని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇదంతా ఏమన్నా ప్లాన్డ్గా చేశారా మీ మదర్ వాళ్ళ? మీరు స్టార్ట్ చేయడం కూడా సుమా గారి ప్రోగ్రామ్ తోనే మీరు ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఇలా కరెక్ట్ చేయాలంటే చాలా కరెక్ట్ చేయొచ్చు, కానీ ఇవేవి ప్లాన్ కాదండి. ఐ విష్ ద బెస్ట్ ఫర్ హిమ్, హీ విషెస్ ద బెస్ట్ ఫర్ మీ. అండ్ సుమా గారు మా మదర్ అంటే ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అరౌండ్ 25 years నుంచి వాళ్ళు ఫ్రెండ్స్. సో ఐ డోంట్ థింక్ ఇప్పుడు ఇద్దరు యాక్టర్స్ వస్తున్నారంటే ఒక కాంపిటీషన్ ఉంటుంది, 100% బాక్స్ ఆఫీస్లో కాంపిటీషన్. కానీ మనం ఎంత హెల్దీగా తీసుకుంటున్నాం, ఒకళ్ళు ఫెయిల్ అయితే ఇంకోళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఒకళ్ళు ఆ సక్సెస్ ఎవరికి వచ్చినా కూడా ఆ హంబుల్నెస్ అయితే మెయింటైన్ చేస్తున్నాం ఇద్దరం. అండ్ అఫ్ కోర్స్ బబుల్ గమ్ we all know it's a total different world from our world. Exactly. So ultimately I don't think people will choose. People ఇద్దరు రెండు నచ్చచ్చు. ఒక కమర్షియల్ నెంబర్ వస్తుంది, ఒక ఎంటర్టైనింగ్లీ సోషల్ మెసేజ్ వస్తుంది. సో ద బెస్ట్ ఐ హోప్ ఇస్ ఫర్ బోత్ దీస్ వరల్డ్స్ టు బి లైక్డ్, అంతే. అండ్ మీకు బాగా నచ్చిన జానరా ఏంటి? ఇది యాక్చువల్లీ ఎవరు అడగలేరండి నన్ను. గుడ్ క్వశ్చన్. నిజంగా అడగలేదా? ఎవరు అడగలేదు నన్ను. బట్ నాకు థ్రిల్లర్స్ అంటే చాలా ఇష్టం అండి. ఏదైతే మన ఆడియన్స్ థియేటర్లో నెక్స్ట్ టైం అవుద్దన్న కుతూహలం పెంచుతూ ఉన్న స్క్రిప్ట్స్ బేసికలీ చాలా ఇష్టం. ఇంకోటి కామెడీ, ఐ లవ్ కామెడీ స్క్రిప్ట్స్, అంటే మంచిగా పండిన కామెడీ. అయితే ఈ మూవీలో అంత కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? సార్ ఒకటి చెప్తూ ఉంటారు ప్రతిసారి ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడేటప్పుడు, చార్లీ చాప్లిన్తో కంపేర్ చేస్తూ ఉంటారు. ఓకే. అంటే చార్లీ చాప్లిన్ కొంచెం వియర్డ్గా అనిపించవచ్చు కంపారిజన్, ఎందుకంటే చార్లీ చాప్లిన్ గారు ఏది చేసినా జెన్యున్గా చేస్తారు, కానీ ఆయన చుట్టూ జరిగేది మాత్రం కామెడీ. ఆయన సో ఇది కూడా నా గోపాల్ క్యారెక్టర్ కూడా అంతే. ఆయన జెన్యున్గా లక్ష్యం చేరుకుందామని పనులు చేస్తున్నా తన చుట్టూ సొసైటీ కానీ వాళ్ళ
భార్యతో కానీ ఫ్రెండ్స్తో కానీ జరిగేదంతా అదొక కామెడీగా, దట్స్ వై ద కామెడీ కమ్స్ ఫ్రమ్. ఇప్పుడు నేను కామెడీ చేయట్లేదు అక్కడ నా క్యారెక్టర్ నుంచి, కానీ నా చుట్టూ జరిగే సినారియోస్లో జరిగే కామెడీ అది. ఓకే, అయితే ఇది మీరు చెప్తుంటే నాకు ఒక విజువలైజేషన్కి వచ్చింది ఏంటంటే చిరంజీవి గారు చంటబ్బాయి లాగా. అలాగే అనుకోవచ్చండి కొంచెం. అది చంటప్ప గారు కూడా అంటే చంటబ్బాయి ఆయన కామెడీ ఆయన చేస్తారు. అంటే ఆయన సైడ్ నుంచి కూడా అది కూడా అంతే, చుట్టూ సిచ్యువేషన్స్ వల్లే కామెడీ అనేది క్రియేట్ అవుతుంది. నా క్యారెక్టర్ ఏంటంటే చాలా మూసుకుపోయి ఉంటాడు, కామెడీ చేసే రకం కాదు, ఎక్కువ తిట్టే రకం కాదు, ఎక్కువ రియాక్ట్ అయ్యే జంధ్యాల గారి సినిమాలో ఫ్లేవర్ ఉంటుంది. ఓకే, హీరో ఏం జరుగుతుంది అన్నిలోపే కామెడీ జరిగిపోయింది అక్కడ. ఆయన సిచ్యువేషన్స్ పాపం కష్టంగా ఉంటాయి కానీ చూసే వాళ్ళకి నవ్వుకుంటారు. ఓకే, సూపర్. అండ్ మీరు చిరంజీవి గారు మీ గురించి చాలా పాజిటివ్గా మాట్లాడారు. నేను ఖచ్చితంగా అడగాలని ఫిక్స్ అయ్యా మిమ్మల్ని చూసిన వెంటనే. అప్పుడు మీకు ఎలా అనిపించింది? చిరంజీవి గారు నేను ఫస్ట్ నమ్మలేదండి, అంటే నమ్మలేదు. వెళ్తున్నాము అంటే ఇట్ డిడ్ంట్ హిట్ మీ, వీళ్ళు ప్రాంక్ చేస్తున్నారని ఏమన్నా అనుకున్నా? లేదు కానీ ఏదో అవుతుంది, ఇంటికి వెళ్తున్నాము. బట్ ఆయన్ని చూసినప్పుడే ద వెయిట్ ఆఫ్ ద సిచ్యువేషన్ హిట్ మీ. ఓకే, నిజంగానే ఆయన వచ్చారు, నిజంగానే ఇప్పుడు చూడబోతున్నారు అని మాట్లాడబోతున్నారు అని. అండ్ ఆయన ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది వచ్చి ఆఫ్టర్ హీ సా ద ట్రైలర్, హీ సా బోత్ ఆఫ్ us అండ్ హీ టోల్డ్ చాలా న్యాచురల్గా చేశారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్ ఫ్రమ్ హిమ్. ఆ తర్వాత ఎవ్రీథింగ్ వాస్ అ బ్లాంక్, అలా ఉన్నా నేను అంతే. అండ్ డైరెక్టర్ గారు అంటే మీరు అసలు ఈ మూవీ ఫ్రెష్ ఫేసెస్తోనే తీయాలని ఫిక్స్ అయ్యారా, లేకపోతే ఏదైనా రీజన్ ఉందా? లేదండి, ఫ్రెష్ న్యూ కమర్ వెళ్ళాలనేది ఐడియా అండి. ఎందుకంటే ఒక ఆల్రెడీ చేసిన వాళ్ళు, అంటే ఈ మెయిన్ క్యారెక్టర్ ఏదైతుందో గోపాల్ది, అది వేరే ఆల్రెడీ చేసిన వాళ్ళు అయితే వాళ్ళ ప్రీవియస్ వర్క్ మన మీద ఇంపాక్ట్, ఈ కథ మీద ఇంపాక్ట్ పడుతుంది అనేది ఒకటి ఉండే అన్నమాట. సో నేను రాఘవేంద్రరావు గారికి చెప్పినప్పుడు కూడా కొత్త వాళ్ళకి వెళ్దామండి. సో ఓకే అయితే నీ ప్రొఫైల్స్ ఏమన్నా ఉంటే చూడండి అన్నారు. అట్లా అనుకోకుండా వచ్చిన ప్రొఫైల్ ఆకాష్ది. సో తన్ని చూసినప్పుడు నేను ఆ అమ్మాయికి కాల్ చేసి తను ఎవరు ఏంటి అంటే, ఇట్లా ఫ్రెండ్ నువ్వు ఒకసారి కలువు మాట్లాడాను. అప్పటికి వరకు నాకు కూడా సునీత గారు వాళ్ళ అబ్బాయి అని మాత్రం చెప్పలేదు. సో అట్లా ర్యాండమ్గా వెళ్ళి కలిసాము. తర్వాత ఇద్దరం కనెక్ట్ అయిన తర్వాత అక్కడ వాళ్ళ మదర్ గారు సునీత గారు కథ చెప్పిన తర్వాత అప్పుడు నేను నా ప్రొడ్యూసర్ ఎవరు అనేది చెప్పాను. అప్పటికి వాళ్ళకి తెలీదు. సో ఇవన్నీ అంటే ఒక కథకి ఏం కావాలో అది తీసుకెళ్తుంది అని కొన్నిసార్లు అంటారు. ఒక కథ ఎక్కడికి వెళ్ళాలో అదే తీసుకెళ్ళిపోతుంది, మనం జస్ట్ అలా ఉంటే సరిపోతుంది అంటారు. అలా వెళ్ళిందే అనిపిస్తుంది కొన్నిసార్లు. ఇది అంటే అన్ని విచిత్రమైన మ్యాజిక్లు జరిగాయి ఈ సినిమాకి. అండ్ మీరు ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా సైన్ చేస్తారు అప్పుడే? ఇన్ టాక్స్ అండి, అంటే మాట్లాడుతున్నాను డైరెక్టర్స్. వస్తున్నాయి, బాగా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అంటే ఎవరైతే ఇక్కడక్కడ చూస్తారు కదండి కొన్ని క్లిప్స్, నా మయూకా క్లిప్స్ అయినా లేకపోతే ఇందులో కొన్ని రషెస్ చూడడం అయినా, సో వాళ్ళకు కొంచెం అలా అలా స్ప్రెడ్ అవుద్ది వర్డ్. అంటే మేబీ ఈ కెన్ యాక్ట్ అనే ఒక చిన్న వర్డ్స్ స్ప్రెడ్ అయినప్పుడు అప్పుడు డైరెక్టర్స్ వచ్చి అట్లీస్ట్ సరే చూద్దాం కలుద్దాం అనే అక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్ అవుద్ది. సో కలిసాను డైరెక్టర్స్ని, కొన్ని స్క్రిప్ట్స్ చదివాను, నేను టాక్స్లో ఉన్నాను, కానీ ఏది ఇప్పటిదాకా సైన్ చేయలేదు. బట్ హోప్ఫుల్లీ ఏది చేసినా కానీ సంథింగ్ డిఫరెంట్ ఐ హ్యావ్ టు ప్రొవైడ్. అండ్ మీరు డబ్బింగ్ చెప్పేటప్పుడు బేసిక్గా సునీత గారి డబ్బింగ్కి కూడా చాలా ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో ఆవిడ ఏమన్నా ఇన్పుట్స్ ఇవ్వడం ఇలాంటిది ఏమన్నా ఆవిడ ఇచ్చే ముందే నేను ఆవిడ దగ్గర ఇలా కూర్చున్నా, ఏం చేయాలి నేను అసలు ఏంటిది, ఎందుకంటే డబ్బింగ్ అనేది రెండోసారి యాక్టింగ్ ఒక యాక్టర్కి. అదే యాక్టింగ్ కంటే ఇంకా డబ్బింగ్ కష్టం అండి. ఎందుకంటే మీరు ఇందాకన్నా కదా ఎన్వైర్న్మెంట్లో ఉన్నప్పుడు, ఆ కాస్ట్యూమ్స్లో ఉన్నప్పుడు అండ్ పక్కన యాక్టర్స్ కూడా అదే వైబ్లో ఉన్నప్పుడు యాక్టింగ్కి కొంచెం పుష్ వస్తుంది, ఆ ఎమోషన్ బయటికి రావడం. మీరు 4 గోడల మధ్యన డార్క్ రూమ్లో అలాగే యాక్ట్ చేయాలంటే అది నేను ఎలా చేయాలనుకున్నాను నేను. ఎందుకంటే అదే రకమైన ఎమోషన్. ఇప్పుడు నేను మా ఇద్దరి సీన్ నడుస్తుంది, షీ షౌటింగ్ ఎట్ మీ, నేను ఒక రియాక్ట్ అవ్వాలంటే ఆ ఎన్వైర్న్మెంట్లో అయిపోద్ది. ఎవరు లేకుండా నేను రియాక్ట్ అవ్వాలంటే అది కొంచెం చిన్న ఎగ్జాంపుల్ ఇది. బట్ వాట్ షీ టోల్డ్ మీ వాజ్ అదే కళ్ళు మూసుకుని ఇమాజినింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ ఎన్వైర్న్మెంట్ అండ్ వాయిస్ టెక్నిక్స్ కొన్ని ఎంత ఓపెన్ అవ్వాలి సిచ్యువేషన్స్లో, ఏ ఎమోషన్లో ఎంత క్లోజ్డప్ అవ్వాలి, క్లోజ్డప్ అయితే అందులో డైనమిక్స్ ఏంటి, ఇవన్నీ నాకు చెప్పినప్పుడు అయితే ఇంకెవరన్నా ఆర్టిస్ట్ పిలుచుకోండి డబ్బింగ్ చేయడానికి, నేను నెక్స్ట్ మూవీ చూసుకుంటాను ఆ పాయింట్. బట్ ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. ఐ హోప్ థియేటర్లో వాళ్ళకి న్యాచురల్గా అనిపిస్తుంది. బట్ అఫ్ కోర్స్ ఐ వోంట్ సే ఇట్ ఈస్ ద బెస్ట్ డబ్బింగ్. నాకు చాలా చోట్ల అనిపించింది ఇంకొంచెం ఫ్రీగా అయిపోయి ఉంటే బాగుండేదని. బట్ ఎవ్రీ డే ఈజ్ అ లెర్నింగ్, ఎవ్రీ మూవీ ఈజ్ అ లెర్నింగ్. సో నెక్స్ట్ మూవీకి ఐ హోప్ ఐ డూ బెటర్.
అండ్ ఓవరాల్గా థియేటర్కి వచ్చి ఆడియన్స్ మూవీని ఎందుకు చూడాలో చెప్పేసి. మాకు ఇది చాలా టిపికల్ క్వశ్చన్ అండి. ఇది 18వ ఇంటర్వ్యూ అయినా సరే టిపికల్ క్వశ్చన్. అంటే 18 రకాలుగా చెప్పాలి. అదే కదండి, ఇప్పుడు మస్తు సార్లు విన్నాం రా, ఇంకెన్నిసార్లు చెప్తావు ఇదే. సర్కార్ నౌకరీ అనేది ఒక కేవలం ఇన్ఫర్మేషన్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ కాదు, చాలా ఎంటర్టైన్మెంట్తో కలిసి ఉన్న చాలా ఇమోషనలీ కరెక్షన్ ఉన్న ఫిల్మ్. ప్రతి ఏజ్ గ్రూప్కి నచ్చేలా, ప్రతి ఏజ్ గ్రూప్కి ఏదో ఒక విషయం తీసుకుని బయటకు వెళ్ళొచ్చు థియేటర్ నుంచి. మీరు ఆల్రెడీ చూసిన ప్రపంచం మళ్ళీ ఒకసారి చూపించేది, మీరు చూడని ప్రపంచాన్ని మేము మళ్ళీ చూపించే ప్రయత్నం ఇది. సో తప్పకుండా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాం అండి. థ్యాంక్ యూ. ఇందుకే డైరెక్టర్ గారు చెప్తే స్ట్రాంగ్ ఉండేది. నేనే బాగా చెప్పాను, ఆయన చాలా జెన్యూన్గా చెప్పారు. నా స్క్రిప్ట్లో ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.